వ్యవసాయ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన డాక్టర్ శ్రీనివాసరావుకు ఎంఎస్ స్వామినాథన్ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్లో ఎంసీహెచ్ఆర్డీలో నిర్వహించిన ఎంఎస్ స్వామినాథన్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆక్రమణలకు గురైన స్థలాలను హైడ్రా కాపాడుతుంటే కొంతమంది కావాలని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. ఆక్రమణలు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మనం అనుకున్న మిగతా అన్ని కూడా సానుకూలం వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వలన వ్యవసాయానికి ఆటుపోట్లు ఎదురవుతుంటాయి. అది మన చేతిలో లేనట్టు పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ప్రకృతి ఇంకా వికటిస్తుంది. ఎందుకంటే ప్రకృతితో మనం చెరగాట వాడాం, చెట్లు కొట్టేశాం, నదులు ఆక్రమించడం మొదలుపెట్టాం, కాలువలు చెరువులు ఆక్రమించడం కూడా ఒక అలవాటుగా మన దేశంలో తయారైపోయింది దురదృష్టవశాత్తు. ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఆక్రమణను తొలగించడం కోసం హైడ్రా వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అనేక మంది అడ్డంకులు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్రమణ అదే సక్రమణ అంటే ఆలోచన ఈ దేశంలో ఉన్నట్టే చాలా మందిలో చొచ్చుకుపోయింది. దాన్ని తొలగించాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. ఈ ఆక్రమణ మనస్తత్వాన్ని తొలగించి మన యొక్క ప్రకృతి వనరులు అవుతున్నాయో వాటన్నిటిని సరిగా ఉంచాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది, మన పైన ఉంది, ప్రభుత్వాల పైన కూడా ఆ బాధ్యత ఉంది. ఆక్రమణ జరిగితే ఎక్కడైనా దాన్ని వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం అధికారులు రాజకీయ నాయకత్వం యొక్క పని కూడా అని చెప్పని సందర్భంగానే మనం చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఓవర్ యూజ్ చేస్తున్నాం. దానికి తోడు కొన్ని ప్రభుత్వాలు మేము కరెంటు ఫ్రీగా ఇస్తాం. కరెంటు ఉత్పత్తి నాకు తెలిసి ఫ్రీగా జరగదు, కానీ ఫ్రీగా ఇస్తూ ఉంటారు. తాత్కాలిక జనాకర్షణ పథకాలు కూడా ఈ మధ్యకాలంలో బాగా అలవాటు అయిపోయిన అందరికీ నిన్న తమిళనాడుకి పోయి చెప్తున్నారు. ఒక పార్టీ ఏం చెప్పిందంటే మీ అందరికీ గ్రైండర్లు మిక్సీలు ఇస్తా అని చెప్పి, ఇంకో పార్టీ చెప్పింది మీ అందరికీ రెఫ్రిజిరేటర్లు ఇస్తాము. రెఫ్రిజిరేటర్ పెట్టుకొని ఏం చేయాలా? రెఫ్రిజిరేటర్లో మనిషి కూర్చోలేడు కదా. కానీ హామీలు అలా ఉంటున్నాయి. వీటికి అసలు తక్కువ నేను చెప్పినవి ఇంకా పెద్ద పెద్ద హామీలు తాత్కాలిక ప్రయోజనం కలిగించేవి. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే మౌలిక వసతులపైన నిర్మాణ కార్యక్రమాలపైన తగినంత శ్రద్ధ చూపించక ఈ తాత్కాలికంగా ఎన్నికల ముందు తాయిదాలు, నేను ఒక పార్టీని గురించి అనడం, ఇది అన్ని పార్టీలకి అలవాటు. జబ్బు బాగా పెరిగింది. డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి 20వ తారీఖు వస్తుంది, 1వ తారీఖు లోపల సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నాము. ఏమనుకోవద్దు, మీరు అనుకునేది ఏమో చేసుకున్న పాపాన్ని చూసుకోక తప్పదని ఇంకేం చేస్తాం మనం చెప్పిన తర్వాత ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఇది నేనేమంటున్నానంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలి. ప్రభుత్వ విధానాలు ఆ విధంగా ఉండాలి. ఆ ఆలోచనలు బాగా మనసును నాటుకునే విధంగా యువతరానికి నేటి తరానికి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది. లేకపోతే ఉచితాలు కాస్త అనుచితాలుగా తయారైపోయి జీవితానికి గందరగోళం అయిపోయి రాష్ట్రాలు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయేట్టుగా. ఫ్రీగా ఇవ్వడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? బడ్జెట్లో అంత ప్రొవిజన్ ఉందా? ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక శక్తి అంత ఉందా ఇవ్వడానికి? ఆర్థిక శక్తి ఉన్నప్పుడు బాగా ఏదైనా చేయొచ్చు. ఆర్థిక శక్తి లేకుండా అప్పు తెచ్చుకుంటూ తలకు మించిన భారంగా అప్పులు తలెత్తుకుంటే ఏమవుతుంది? మెడెత్తుకోవాలి. ఆ తర్వాత జీవితం కుంగిపోవాలి. ఆ తర్వాత ఆగిపోవాలి, బండిపోవాలి. ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్థిక శక్తి ఎంత మేరకు ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆర్థిక శక్తి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాలను ప్రకటించే విధానం రావాల్సిన అవసరం ఎంత ఉంది. ఇదేదో కోర్టులు చేసే పని కాదు. మధ్యవరణ సుప్రీంకోర్టుకి అన్ని ఆపాసారు. సుప్రీంకోర్టుకి అధికారం కాదు ఆపడానికి. ఆపాల్సింది పార్లమెంట్ అంటే పొలిటికల్ పార్టీస్. అన్ని పార్టీలు ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ ఉంటే తాత్కాలిక ఉచితాల పైన వాళ్ళు పార్లమెంట్లో చట్టం చేస్తారనే నమ్మకం, ప్రజాభిప్రాయం బాగా బలంగా తయారై అయ్యా మాకు ఈ తాత్కాలిక ప్రయోజనం కలిగించే ప్రయోజనాలు కాదు, దీర్ఘకాలిక ప్రయోజనం కావాలి అనే ఆలోచన వస్తేనే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చెప్తాను. ఓవర్ ఫర్టిలైజర్ కెమికల్స్ కావచ్చు, ఓవర్ పెస్టిసైడ్స్ కావచ్చు, అన్నీ కూడా
ఈ రెసిడ్యూస్ ఉండటం మూలాన ఏ పంటను కూడా ఏ దేశం కూడా మన యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆ రైతాంగానికి మీరు ఇచ్చేటటువంటి ఫలితాలు, మీరు కనిపెట్టినటువంటి విజ్ఞానం నాకు ఇప్పటికీ అనుమానం గ్రామీణ స్థాయిలోకి వెళ్ళట్లేదు. ఇందాక విద్యాసాగర్ రావు గారు చెప్పిన అనేక సంస్థలు మీరు ఇచ్చినటువంటి ఫలితాలు మామూలు రైతుకు జారట్లేదు. మేము పక్క రైతు ఏది వేస్తే అది, ఆయన 2 బస్తాలు వేస్తే యూరియా, మేము 4 బస్తాలు వేయటం. ఆయన ఏ మందు కొడితే ఆ మందు, ఆఖరికి పురుగు మందులు కొట్టి ఆయన ఏది చెబితే అది. ఆ కాడికి వచ్చింది వ్యవసాయం. కాబట్టి దయచేసి ఇంతమంది ప్రముఖులు ఉన్నటువంటి సభ, భవిష్యత్తులో మనం భూమిని రక్షించుకోలేకపోతే, భూమాతని మనం కరెక్ట్గా చేసుకోలేకపోతే, భవిష్యత్తు ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు వికటించి భవిష్యత్తులో అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. మనందరం ఈ భూమాతను రక్షించుకొని ఆ మహానుభావుడు స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తికి తగ్గట్టుగా భూమిని రక్షించుకోవటంతో పాటు ఆహార భద్రత ఒక భాగం, దాన్ని సాధించాం. ఇప్పుడు సర్ప్లస్లోనే ఉన్నాం. కానీ భవిష్యత్తులో ఆ సర్ప్లస్ తోటి పాటు ప్రజా జీవనానికి ఉపయోగపడేది, మానవాళికి ఉపయోగపడే పంటల్ని వాళ్ళు స్థిరంగా, ఇప్పుడు మన పంటలు ఎయ్యి తిన్నా కూడా ఈ యొక్క రుగ్మతలకి రోగాలకి కారణం మనం పండించేటటువంటి పంటలు.